నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూసుకుంటే కనుక మహాపతనం, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఢమాల్, వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 3939 పాయింట్ల పతనం, 2226 పాయింట్ల నష్టంతో 73137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ 742.85 పాయింట్ల నష్టం. క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు. బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణమే లేదు. చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి. ట్రంప్ ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై 50% అదనపు సుంకం. ఒక్కరోజే గడువు, అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. సో మరి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అయితే కనుక స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఇది మనము అసలు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూసుకుంటే ఈ కొద్ది కాలంలోనే స్టాక్ మార్కెట్లు క్షణాల్లోనే లక్షల కోట్లు సంపద ఆవిరైపోయింది అన్న వార్తలు అయితే కనుక చూస్తూనే ఉన్నాము. మరి ట్రంప్ దీన్ని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అలాగే ప్రపంచ కుబేరుడు అని చెప్తారే ఎలాన్ మస్క్ ఎందుకు ఆలోచించట్లేదు దీని గురించి? ట్రంప్ తీసుకుంటున్న ముఖ్యంగా ఆయన ప్రతీకార సుంకాలు ఏదైతే విధిస్తున్నారో దాని వల్లనే చాలా రంగాల మీద ఎఫెక్ట్ పడుతోంది. స్టాక్ మార్కెట్ల పైన కూడా ఆ ఎఫెక్టే ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పేసి ఆర్థిక వ్యవస్థ నిపుణులు అయితే కొంతమంది చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక షేర్ మార్కెట్లు ఈ రకంగా కుప్పకూలిపోవడము, లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరైపోవడం అయితే కనుక ఇది ఒక్కసారి జరిగినది కాదు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మనకి ఈ వార్తలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రతీకార సుంకాలు ఏవైతే ఉన్నాయో అది ఒక స్టాక్ మార్కెట్ పైననే కాదు, చాలా రంగాల పైన ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజల పైన మరింత భారం అవుతుంది. ఎందుకంటే కనుక ఈ సుంకాలు పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ధరలు కూడా పెరుగుతాయి. మరి ఆ ధరలు పెరిగినప్పుడు ప్రజలకి ఆదాయం పెరగాలి కదా. మరి మన దేశంలో చూసుకుంటే కనుక ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. మరి వారి కొనుగోలు శక్తి క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దీనివల్ల ఆర్థిక మాంద్యం వస్తుందేమో అని చెప్పేసి కూడా కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. మరి ఈ నేపథ్యంలో అయినా సరే ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా, ఈ ప్రతీకార సుంకాలు ఏదైతే విధిస్తున్నారో దానిపైన పునరాలోచిస్తారా లేదా అన్నదైతే కనుక చూడాలి. ఇక చూసుకుంటే అదే దేశంలో ఉన్న పౌరులు కూడా, అమెరికా దేశంలో ఉన్న పౌరులు కూడా 50 రాష్ట్రాలకు సంబంధించిన పౌరులు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, అంటే అక్కడ ఉన్న ఉద్యోగాల్లో కోత విధించడము, అలాగే ఈ ప్రతీకార సుంకాల వల్ల ధరలు పెరిగిపోతూ ఉండడము, ఎక్కడ ఆర్థిక మాంద్యం వస్తుంది అని చెప్పేసి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా ట్రంప్ హ్యాండ్స్ ఆఫ్ పేరిట ధర్నా చేసిన విషయం కూడా మనకు తెలిసిందే 3 రోజుల క్రితము. సో దీనికి సంబంధించి వైట్ హౌస్ అయితే కనుక అది చాలా లైట్ అన్న వేలో ఒక ప్రకటన అయితే కనుక చేసింది. అంటే దాన్ని కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకోలేదు. 50 రాష్ట్రాల ప్రజలు ఎలా అంటే కనుక వరద ఏరులై పారితే ఎలా ఉప్పొంగి వచ్చేస్తే కనుక రోడ్డుపైకి ఎలా ఉంటుందో అలా జనాలు రోడ్డు పైన చేస్తే కనుక ధర్నా, దాన్ని కూడా అది లైటర్ వేలో తీసుకుంది అన్నట్టే కనిపించింది. వైట్ హౌస్ మాట్లాడింది అయితే కనుక ఆ తీరులో ఉంది. మరి దీనిపైన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు అవ్వచ్చు, ప్రపంచ దేశాల అధ్యక్షులు అవ్వచ్చు, దీనిపైన అయితే కనుక చాలా సీరియస్ గా తీసుకొని అందరూ కలిసి ఒకసారి మాట్లాడి ఈ ప్రతీకార సుంకాలు ఏవైతే ఉన్నాయో దీన్ని వెనక్కి తీసుకునే, అంటే ఈ ప్రతీకార సుంకాలు ఏదైతే విధిస్తున్నారో దీన్ని ట్రంప్ వెనక్కి తీసుకునేలాగా, లేకపోతే ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడకోకుండా దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. పైపెచ్చి చూసుకుంటే కనుక ట్రంప్ ఏం చెప్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణమే లేదు, చమురు ధరలు, వడ్డీ రేట్లు కూడా తగ్గాయి అని చెప్తున్నారు. ఇక ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనా పైన అయితే కనుక 50% అదనపు సుంకం విధిస్తాడంట. దానికి కూడా ఒక్కరోజే గడువు పెట్టి అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తున్నాడు అని ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే ట్రంప్ పరిపాలిస్తున్నట్టు అనిపించట్లే. కొన్ని విషయాలు తను చాలా ముక్కుసూటి మనిషి, అది అందరికీ తెలిసిందే. బెదిరిస్తున్నట్టు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. ఇది ఒక దేశాధ్యక్షుడికి ఇలా మాట్లాడడం ఏమాత్రం తగుతుంది? ఇది ఎంతవరకు సమర్థనీయం? మరి ట్రంప్ కి ఆల్రెడీ ఒకసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, ఇది రెండోసారి ఆయన చేస్తున్నది. మరి రెండోసారి చేస్తున్నప్పుడు తనకి ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? సరే తీసుకుంటున్నారు, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దాన్ని అంటే ప్లస్లేంటి మైనస్లేంటి, మన దేశాన్ని మనం అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి, కాపాడుకోవాలి, అది అందరికీ ఉంటుంది, బానే ఉంది. కానీ దానివల్ల
అభివృద్ధి మార్గంలో నడిపించుకోవడానికి చాలా అవకాశాలే ఉంటాయి. కానీ అది ఇతర దేశాల మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపిస్తోంది అన్నది కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపైన ప్రపంచంలోని ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక నిపుణులు అలాగే ప్రపంచ దేశాల అధ్యక్షులు దీనిపైన అయితే కనుక స్పందించాల్సిన అవసరము, అలాగే ఒక మీటింగ్ లాంటిది సమావేశం లాంటిది ఏర్పాటు చేసుకొని దీని నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడమే కాకోకుండా సామాన్య ప్రజానీకానికి వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోయి ధరలు పెరిగిపోయి సామాన్య ప్రజలపైన అయితే కనుక ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. ఇక వెంటాడుతున్న వ్యాధులు, ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సమగ్ర సర్వే. 19.78 లక్షల మందికి బీపీ, 11.13 లక్షల మందికి డయాబెటీస్, 2 ఉన్నవారు 20.78 లక్షలు, 2,61,100 మందికి గుండె సమస్యలు, 2 లక్షలకు పైగా క్యాన్సర్, కిడ్నీ రోగులు, 18 ఏళ్లు దాటిన 2.15 కోట్ల మందికి స్క్రీనింగ్, భవిష్యత్ కార్యాచరణకు సన్నద్ధం, ప్రతి నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ. సో రాష్ట్రాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాధులు వెంటాడుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక అసలు చిన్న ఏజ్ లోనే అంటే 18 ఏళ్లు దాటిన 2.15 లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తే కనుక దాంట్లో 19.78 లక్షల మందికి బీపీ ఉంది, 11.13 లక్షల మందికి డయాబెటీస్ అదే షుగర్ ఉంది. ఇక 2 ఉన్నవారు అయితే కనుక 20.78 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక గుండె సమస్యలు ఉన్న వాళ్ళు అయితే కనుక 2 లక్షల పైనే ఉన్నారు దాదాపు. ఇక కిడ్నీ క్యాన్సర్ కి సంబంధించిన వాళ్ళు కూడా 2 లక్షలకు పైగా ఉన్నారు. దీనిపైన అయితే కనుక భవిష్యత్ కార్యాచరణకి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి జిల్లాలో అంటే ప్రతి నియోజకవర్గంలోనూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే కనుక రాష్ట్రం వృద్ధి రేట్లో ముందుకు వెళ్ళాలన్నా, రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళాలన్నా, రాష్ట్రం సిరి సంపదలతో హెల్దీగా ఉండాలన్నా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అది జరుగుతుంది. లేదంటే కనుక ఆ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండదు. అప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవ్వదు. ఇంతమంది మనుషులు, ఇంతమంది ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేస్తామని. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దీన్ని బట్టి చూస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఎప్పుడవుతుంది? ఇప్పటి నుంచి అయినా సరే స్క్రీనింగ్ టెస్ట్లు చేశారు, మంచిదే. సో ఎంతమంది ఏ వ్యాధితో బాధపడుతున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేశారు. ఇదంతా కూడా చాలా బాగా చేస్తుంది ప్రభుత్వము. కానీ దీన్ని నివారించడానికి, ఇకపైన ఇలాంటివి తగ్గడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్నదైతే కనుక ప్రభుత్వము ఇంకాస్త ముందుకు వెళ్ళి అంటే ప్రభుత్వం వైపు నుంచే అందరికీ ప్రజలకి ఉచిత వైద్యం అందించడంతో పాటు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు కూడా బకాయిలు చెల్లించలేదని నెట్వర్క్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఆపేస్తాము అని చెప్పేసి అంటున్నారు. దానిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే అంటే పూర్తి అంటే అన్ని రకాలుగా కూడా ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకున్నప్పుడే కదా అందరూ ఆరోగ్యకరంగా ఉంటారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము చేసిన స్క్రీనింగ్ వల్ల ఏ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారో అన్నది తెలిసింది. సో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ముందడుగు వేస్తోందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనకు వార్త అయితే కనుక ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆరోగ్యాంధ్రే లక్ష్యము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ఖతార్ ప్రభుత్వ సహకారంతో అమరావతిలో 200 ఎకరాల్లో మెగా మెడిసిటీ అయితే కనుక ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇక 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీస్ కూడా పెడతాము. ఇది కూడా పీపీపీ పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇక ఆరోగ్యశ్రీ కేసుల్లో 50% వాటికే, అలాగే ఆరోగ్య వివరాలతో హెల్త్ డిజీ లాకర్ కూడా ఉంటుంది. ఇక 26 నెలల్లో వర్చువల్ ఆసుపత్రులు కూడా వస్తాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా జూన్ 1వ తేదీ కల్లా కుప్పంలో పైలట్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేస్తామని అయితే కనుక చెప్తున్నారు. ఇక వైసీపీకి పచ్చకామెర్ల రోగం తగ్గలేదు. అద్దంలో చూసుకుంటే ఇప్పటికీ చంద్రబాబే కనిపించడం బాధాకరం. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చిన నీచపు చేష్టలు మారలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు ఈ జన్మకు మారని అర్థమైంది. 5 ఏళ్లు మోదాని సేవలో తరించారు షర్మిల. ఇక్కడ షర్మిల చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తుంటే కనుక అంటే గత కొద్ది రోజుల నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షం ఏం పని చేస్తోంది, ప్రజలకు ఎటువంటి అంటే ప్రజల సమస్యల్ని తీరుస్తోందా లేదా, రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తోంది, ఇలాంటి వాటిపైన స్పందించడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఏపీలో కొంత వింత పోకడ అని చెప్పొచ్చు. దీన్ని కొత్త వింత పోకడ కనిపిస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల ఎంతసేపు వైసీపీని టార్గెట్ చేస్తోందే కానీ అధికార పార్టీ ఏం చేస్తోంది, ప్రజలకు ఉన్న సమస్యల్ని తీరుస్తోందా లేదా, ఏ ప్రాజెక్టులను చేపడుతోంది,
ప్రజలకు సూపర్ 6 హామీలు అని చెప్పారు, అవి పూర్తిగా అమలు చేశారా లేదా? మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారు, దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి మొత్తానికి ఈ నెలలో చేస్తాము అన్నారు. సో ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. అంటే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. తర్వాత వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పారు ఎన్నికలకు ముందు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదు అంటున్నారు. మరి ఇలాంటి వాటిపైన ముఖ్యంగా మనం ఎక్కువగా చూసుకుంటే ఇలాంటి వాటిపైన షర్మిల గారు స్పందించినట్లు ఎక్కువగా వార్తా కథనాలు అయితే కనుక ఎక్కడ రాలేదు. మరి ఏదో అక్కడక్కడ అడుసుమిడుసుగా అన్నట్టు అట్లా వదిలేసారే గానీ దానిపైన స్పందించలేదు. ఆవిడ ఎంతసేపు చూసినా కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని తిట్టుకుంటారు, అది ఉంటుంది అక్కడక్కడ. కానీ అదే పనిగా టార్గెటెడ్ గా ప్రతిపక్షాన్ని తిట్టడాన్ని ఒక ఏపీలోనే ఎక్కువగా ఉందని అనిపిస్తుంది షర్మిల వ్యాఖ్యలు చూస్తుంటే కనుక. ఆమె ఎక్కడే కానీ అంటే ఆవిడ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీలో ప్రజా సమస్యల పైన పోరాడతాను, ప్రజల కోసం పోరాడతాను అని చెప్పారు. అలాంటప్పుడు ఆవిడ చేయాల్సిన పని ఏంటి? ప్రతిపక్ష పార్టీ వైసీపీని విమర్శించినప్పటికీ అధికార పార్టీ ఏం చేస్తోంది, వాళ్ళు చెప్పిన హామీలు ఏమయ్యాయి, ప్రజలకు ఏం చేస్తున్నారు, మీరు చెప్పిన ప్రాజెక్టులు ఏంటి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, వాలంటీర్ వ్యవస్థలోనే 2.20 లక్షల ఉద్యోగాలు పీకేశారు, మహిళలు మిస్ అయ్యారన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, తీసుకొచ్చారా లేదా? అదేంటి ఆడపిల్లలు మహిళల పైన వేధింపులకు పాల్పడితే వాళ్ళకి అదే లాస్ట్ రోజు అన్నారు, మరి మహిళల పైన అంత అంటే లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇలా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న వార్తాపత్రికలో కూడా మనం చూసాము, ఒక టీడీపీ నేత మేము కమ్మోళ్ళము, నువ్వు మాలదానివి అని చెప్పేసి ఇచ్చారనేసి. అతను ఎంత చండాలంగా మాట్లాడారండి. ఆ పదం ఏంటి ఉపయోగించడం? ఎవరైనా మనిషి, ఎవరికి అందరికీ వచ్చేది, అందరి శరీరంలో ఉండేది ఒకటే రక్తం. ఏ కులం అయితే ఏముంది, కుల రాజకీయాలు చేస్తున్నారా? కమ్మోళ్ళు అయితే కొమ్ములు వచ్చుంటాయా? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. ఇలాంటి వాటి మీద ఎక్కడైనా షర్మిల గారు మాట్లాడారా? ప్రతిపక్షంలో ఉండి ఇంకో ప్రతిపక్షాన్ని మీద దుమ్ము ఎత్తిపోయడమే కనిపిస్తోంది. ఎప్పుడు ఆవిడ మాట్లాడినా కూడా ఎక్కువ శాతము ప్రతిపక్షాన్ని తిట్టిపోస్తున్నారు. అంటే ఆవిడ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సమస్యల పైన పోరాడడానికా, లేకపోతే వాళ్ళన్న వైసీపీ అధినేత జగన్ తిట్టడానికా? అలా అయితే రాజకీయాలకు ఎందుకు రావాలా? మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టుకొని జగన్ చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి కూతురుగా మీకు మంచి ఇమేజే ఉంది, మరి అలా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకుంటూ కూర్చోండి. దానికోసం పార్టీలోకి రావడం ఎందుకు? మీరు ప్రజా సమస్యల పైన పోరాడండి. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిందా లేదా ఇలాంటి వాటిపైన చూడండి. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తున్నారో చూడండి. అమరావతి రాజధాని నిర్మాణం గురించి చూడండి. టెండర్లు పిలిచారా, ఏమి లోపాలున్నాయి ఏంటి, మద్యం గురించి ఏంటి, ఇవన్నీ బయట పెట్టండి. అంటే ఇలా బయట పెట్టండి అంటే వీటి మీద మాట్లాడండి. లేదా గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైనా అవకతవకలు జరిగింటే వాటిని బయట పెట్టండి. అన్యాయమో అవినీతి జరిగింటే వాటిని బయట పెట్టండి. ఎంతసేపు తిట్టడం కోసమే మీరు ఉన్నారు అని అనిపిస్తుంది మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే కనుక. మీరు చేయాల్సింది షర్మిల గారు, మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు చేయాల్సింది ప్రతిపక్షాన్ని తిట్టినప్పటికీ, మీకు నచ్చకపోతే ప్రతిపక్షాన్ని తిట్టినప్పటికీ, ప్రతిపక్షం ఇంతకు ముందు అధికార పక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు చేసిన పనులు ఏవైనా కరెక్ట్ గా చేయలేదు, ఏవైనా అవినీతి జరిగింది అని ఉంటే అవి మాట్లాడండి. అది మాట్లాడే హక్కు 100% ఉంది. అంతేగాని మీరు ప్రభుత్వం గురించి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజల కోసం ఏం చేస్తుంది, వాటి గురించి ప్రజల తరఫున పోరాడుకోకుండా ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టడమో ఎంతవరకు సమంజసం? ఇది చాలా రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది ప్రజల్లోకి. మీకు అర్థం కావట్లేదో ఏంటో. మీరు మామూలుగానే చాలా అంటే పాదయాత్ర చేసిన అనుభవం ఉంది. మళ్ళీ ఇంకొకసారి పాదయాత్ర చేసి మీరు మాట్లాడుతున్న వాటి గురించి ప్రజల్ని అడగండి, చెప్తారు ఏమనుకుంటున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. పల్లెల్లోకి వెళ్తే అదే అంటున్నారు. ఈమె పార్టీలో ఉన్నది ఎందుకు, ప్రతిపక్షాన్ని తిట్టడానికా, లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం చేస్తున్న పనులకి సూచనలు ఇవ్వడము, లేకపోతే ప్రభుత్వము హామీలు ఇచ్చి అవి అందించలేదు ప్రజలకి, దాని గురించి మాట్లాడుకోకుండా ఎంతసేపు వాళ్ళ అన్నం తిడుతూ ఇదేమన్నా కొందా కుటుంబ రాజకీయాలు గురించి మాట్లాడుకుంటూ ఉంది అని చెప్పి. వెళ్ళి ఒకసారి మీరు పాదయాత్ర ఇంకోసారి చేసి తెలుసుకోండి ఇలాంటివి. ఇక మరో వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక, సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్, ఈ పాపం ఎవరిది పవన్, విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు, ఉదయం 7 నుంచే రోడ్లపై కూటమి నాయకుల హంగామా, 2 గంటలకు పైగా నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్ లో చిక్కుకున్న విద్యార్థులు, జేఈఈ మెయిన్స్ కు ఆలస్యం, 23 మందిని పరీక్షకు అనుమతించని నిర్వాహకులు, కన్నీటి పర్యంతమైన పిల్లలు, తల్లిదండ్రులు. నిన్న చూస్తే కనుక అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ, ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వార్త ఏంటంటే కనుక, డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తోంది. అంటే ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ వాళ్ళు ట్రాఫిక్ ఆపేశారు.
ఆపేసినప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కి వెళ్లే విద్యార్థులు కూడా ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. సో ఆలస్యంగా 8:30కి ఎగ్జామ్ అయితే 8:32కి చేరుకున్నారంట. అక్కడికి పిల్లలు చెప్పారని చెప్పేసి నిన్న వార్తా కథనంలో అయితే కనుక వచ్చిన వార్తలు ఇవి. డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తోంది, ట్రాఫిక్ ఆపేశారు, అందుకే లేట్ అయింది అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నిర్వాహకులు అనుమతించలేదు అని చెప్పేసి అని చెప్పారు. సో జేఈ మెయిన్స్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో కఠినంగా ఆ పరీక్షకు సిద్ధమవుతారు. అలాంటిది అంతా ప్రిపేర్ అయ్యి చివరి నిమిషంలో ఎగ్జామ్ రాయలేకపోతే ఆ వేదన ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రాసే విద్యార్థులకి ఇంకా బాగా తెలుసు. అక్కడ నిన్న పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అంత ప్రిపేర్ అయ్యి రాత్రింబవళ్ళు కష్టపడి అంత ప్రిపేర్ అయ్యి లాస్ట్ మినిట్ లో ఎగ్జామ్ రాయలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నారో ఆ పిల్లలు, ఆ పిల్లల తల్లిదండ్రులు కొంతమంది బాధను చూస్తుంటే కనుక నిజంగానే ఎంత హృదయ విదారకంగా అనిపించిందో. సరే, డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్ళింది. సో ఈ వార్త తర్వాత వచ్చింది కదా వెంటనే, ఇలా అనుమతించలేదు పిల్లల్ని అని. మరి అలాంటప్పుడు డిప్యూటీ సీఎంఓ లేదా సీఎంఓ, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ లేదా ఎవరో ఒకరు దీనికి సంబంధించి చర్య తీసుకోవాలి కదా. ఇప్పుడు అంటే నిన్న వార్త ఇచ్చినదైతే 30 మంది విద్యార్థులు అన్నారు, ఇవాళ చూసుకుంటే న్యూస్ పేపర్లో 23 మంది అన్నారు. 23 మంది విద్యార్థులు కష్టపడి చదివి వాళ్ళు ముందే బయలుదేరి వెళ్ళి వాళ్ళ ప్రమేయం లేకుండా ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు. దాంట్లో వాళ్ళ ప్రమేయం ఏం లేదు, ఎవరైనా ముందెళ్ళాలనే బయలుదేరారు. మరి కాన్వాయ్ ఆపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మరి దీనిపైన డిప్యూటీ సీఎం కానీ లోకేష్ కానీ వెంటనే స్పందించి ఏం చర్య తీసుకున్నారు? నిన్నైతే ఏం చర్యలు తీసుకోలేదు. మరి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి? జేఈ మెయిన్స్ రాయలేరా? వాళ్ళు ఆలస్యంగా 2 నిమిషాలే కదా ఆలస్యంగా వెళ్ళింది. మరి మీరు అప్పుడైనా స్పందించి సరే డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్ళడం వల్ల, ట్రాఫిక్ ఆపడం వల్ల లేట్ అయిందని చెప్పేసి ఎందుకు అక్కడ ఉన్న సెంటర్ వాళ్ళకి మీరు చెప్పలేకపోయారు? 2 నిమిషాలే కదా ఆలస్యమైంది. అది కూడా వాళ్ళు కావాలని ఆలస్యంగా వెళ్ళింది కాదు కదా. వాళ్ళు చేయని తప్పుకి, అంటే చేసింది ఒకరి కారణంగా శిక్ష అనుభవిస్తున్నది ఆ విద్యార్థులు. మరి దీనిపైన ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? నిన్న ఆ 2 నిమిషాలు ఆలస్యంతో ఎగ్జామ్ కి అలో చేసింటే సంతోషంగా రాసి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు చదువుకున్నది వృధా అయ్యేది కాదు కదా. ఇప్పుడు మరి వాళ్ళకి నిన్నైతే కనుక మరి మీరు వెంటనే ఏం స్పందించలేదు. నిన్న వెంటనే స్పందించి మీరు ఎగ్జామ్ కి అనుమతి ఇవ్వండి అని చెప్పుంటే ఆ పిల్లలు ఎగ్జామ్స్ రాసుండే వాళ్ళు కదా. వాళ్ళు తప్పు లేకపోయినా కూడా శిక్ష అనుభవించింది ఎవరు అంటే కనుక విద్యార్థులు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? పవన్ కళ్యాణ్ దీనిపైన ఏం చెప్తారు? నిన్న మధ్యాహ్నం వరకు కూడా దీనిపైన పవన్ కళ్యాణ్ నుంచి కానీ, లేకపోతే సీఎం నుంచి కానీ, ఐటీ శాఖ మంత్రి నుంచి కానీ ఎవరి నుంచి ఏమీ వార్తలు రాలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఒక అబ్బాయి, అంటే ఎవరైతే కనుక జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యాడో ఆ అబ్బాయి చెప్తున్నాడు, జేఈ రాసి ఉన్నత స్థాయిలో నిలవాలన్నది నా కల, దీనికోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి అంటే కంచరపాలెం నుంచి చిన్నముషిడివాడకు ఎంత ట్రాఫిక్ ఉన్నా 30-40 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఎన్ఏడి కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ నుంచి చిన్నముషిడివాడ చేరుకోవడానికి 45 నుంచి 50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా, నా కల చెదిరిపోయింది అని చెప్పి బొడ్డు జశ్వంత్, జేఈ అభ్యర్థి, కంచరపాలెం, ఆ అబ్బాయి చెప్తున్నాడు. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? నిన్న అప్పుడే స్పందించి ఉండింటే కనుక ఎగ్జామ్ కి ఏదైతే 2 మినిట్స్ లేట్ గా వెళ్లారో అప్పుడే స్పందించి ఉండింటే ఇంకోలా ఉండేది. స్పందించారు. ఏం చెప్తున్నారు? విచారణ చేపట్టండి అని చెప్తున్నాడు. ఏం విచారణ చేపట్టాలో ఒకసారి చూద్దాం. పెందుర్తి ప్రాంతంలో జేఈకి కొందరు విద్యార్థులు హాజరు కాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణలోనికి తీసుకొని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తన కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ని ఆపేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్ పరిస్థితి, సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ ను నియంత్రించారా వంటి అంశాలపై విచారించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం అయితే కనుక ఆదేశించారంట. మరి వాళ్ళు అది ఎప్పుడు ఆయన ఆదేశాలని వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఆ పరిస్థితి, ట్రాఫిక్ పరిస్థితిని ఇదంతా కనుక్కొని ఆయనకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చర్యలు చేపడతారు డిప్యూటీ సీఎం గారు అన్నదైతే కనుక ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తిగా మారింది. ఇక్కడ చూసుకుంటే కనుక విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు అని చెప్పారు కదా, దానికి సంబంధించిన ఫోటోలు. పెందుర్తిలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్తోంది, ఆ ఫోటో ఇచ్చారు. ఇక్కడ జనసేన జెండాలు కనిపిస్తున్నాయి మనకి. జనాలు కూడా, అంటే అభిమానులు ఆబ్వియస్లీ ఉంటారు. ఏ నేత వెళ్ళినా కూడా వాళ్ళకి ఇష్టమైన నేత వెళ్తే జనాలు ఉంటారు, దాన్ని ఎవరు తప్పుబట్టలేరు కూడా. సో ఇక్కడ ఫుల్ గా ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ట్రాఫిక్ ని అడ్డుకొని నడి రోడ్డుపై నిరీక్షిస్తున్న జనసేన ఎమ్మెల్యే పంచకర్ల, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తదితరులు. సో ఇక్కడ బొకే పట్టుకొని నిల్చున్నారు. ఇక్కడ మహిళా కానిస్టేబుల్ అనుకుంటాను, ఈవిడ కూడా వాళ్ళని అంటే
కంట్రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ను సత్కరించేందుకు సిద్ధంగా ఉన్న గజమాల ఇక్కడ చూపిస్తున్నారు ఫోటోలో. చిత్రంలో ఇక్కడ చూస్తే కనుక నిలిచిపోయిన ట్రాఫిక్ ని గురించి, ఇక్కడ ఇదంతా ట్రాఫిక్ ఆగిపోయింది, ఆ ఫోటో కూడా ఇచ్చారు. సో ఇంత క్లియర్ గా ఇక్కడైతే కనుక, అంటే ఈ సాక్షిలో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే కనుక ఇంత క్లియర్ గా ట్రాఫిక్ ఆగిపోయింది, ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్తోంది పెందుర్తిలో, అక్కడ నుంచి ఆయనకి స్వాగతం పలికే, అంటే ఆయన వెళ్తున్న కాన్వాయ్ మళ్ళీ అక్కడ ఏదైతే కనుక పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు ట్రాఫిక్ ను అడ్డుకొని నడి రోడ్డుపై నిరీక్షిస్తున్న జనసేన ఎమ్మెల్యే, అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉండడము, అలాగే గజమాలతో సత్కరించాలనేసి అక్కడ ఆగడము, కొంతమంది అక్కడ ట్రాఫిక్ ఆగిపోవడం, ఇదంతా క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ చూస్తే పిల్లలు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా పరీక్షకు ఆలస్యం కావడంతో కేంద్రం వద్ద విద్యార్థుల ఆందోళన చెప్పేసి ఇక్కడ ఆ ఫోటో కూడా ఇచ్చారు. మరి దీనిపైన సరే పవన్ కళ్యాణ్ ఆదేశించారు, బానే ఉంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారో అన్నదైతే కనుక అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. ఇక్కడ కొంతమంది పిల్లల్ని సాక్షి వాళ్ళు అడిగినట్టున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. రేయింబవళ్ళు కష్టపడి దీనికోసం ప్రిపేర్ అయ్యామని చెప్పేసి ఒక విద్యార్థిని చెప్పింది. ఇక ఏం చేయాలి అన్నది, అంటే మాది చాలా సాధారణ కుటుంబము, ఎన్నో ఆశలు పెట్టుకున్న జేఈ పైన అని చెప్పేసి ఒక స్టూడెంట్ చెప్తున్నాడు, అల్లా హేమంత్ అని. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకొక, అంటే అనిల్ అనే అతను, అంటే విద్యార్థి తండ్రి, ఆయన చెప్తున్నాడు, ఇది ముప్మాటికి పవన్ కళ్యాణ్ పర్యటన కారణంగా ట్రాఫిక్ జామ్ వల్లే మా పిల్లల పరీక్షలకు ఆలస్యమయ్యారు, లేదంటే నిర్దేశిత సమయానికి చాలా మంది కేంద్రానికి చేరుకునే వాళ్ళు, పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, మంగళవారం వరకు పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ మరో అవకాశం ఇవ్వాలి, దీనిపై పవన్ చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి అని చెప్పేసి ఆ విద్యార్థి తండ్రి అయితే కనుక కోరుతున్నారు. ఆయన అడిగే దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, ఎందుకంటే 3 days కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్. సో ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి అనుమతించండి పిల్లల్ని అని చెప్పేసి అడుగుతున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి అని కూడా ఆయన అడుగుతున్నారు. ఇంకొకటి చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్తున్న కారణంగా ట్రాఫిక్ ఏదైతే ఆపారో, అంటే ట్రాఫిక్ జామ్ ఏదైతే అయిందో దాని వల్లే ఎగ్జామ్ కి ఆలస్యంగా వెళ్లారు పిల్లలు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఈ రోజు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు అదైతే ఆదేశించారు. మరి ఆ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడు, మరి ఈ పిల్లలకి ఇంకో అవకాశం ఇచ్చేది ఎప్పుడు? ఇక్కడ ఒక విద్యార్థి తండ్రి అడుగుతున్నాడు, ఇంకొక అవకాశం ఇవ్వండి, మంగళవారం వరకు ఎగ్జామ్స్ ఉంటాయని. మరి అది అవుతుందా లేదా అన్నది అయితే కనుక ఇప్పుడు చూడాలి. ట్రాఫిక్ వల్లే అనేసి ఇంకొక విద్యార్థి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే, ఇక్కడ బాధిత విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆవేదన కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూడండి అని చెప్పి కూడా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే కనుక ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు, అంటే మనోవేదనకు గురవుతున్నది ఎవరైతే జేఈ ఎగ్జామ్, అంటే ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్ కి చేరుకొని అక్కడ ఎగ్జామ్ కి అనుమతించకపోవడం వల్ల నిర్వాహకులు ఎగ్జామ్ రాయలేకపోయారో ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులే ఇప్పుడు మనోవేదనకు గురవుతున్నది. మరి వీళ్ళ మనోవేదన తీర్చేది ఎవరు? తీర్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నదైతే కనుక అందరిలో ఆసక్తి నెలకొంది. మరి పవన్ కళ్యాణ్ ఆ ట్రాఫిక్ జామ్ గురించి కూడా ఆదేశించారు విచారణ చేపట్టమని. మరి ఏం విషయాలు వస్తాయి అంటే, దాంట్లో ఆయన ఆదేశించిన దాంట్లో ఆ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, మరి ఈ విద్యార్థులకు న్యాయం చేస్తారా లేదా అన్నదైతే కనుక చూడాలి. ఎందుకంటే జేఈ మెయిన్స్ కొట్టాలనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. దానికోసం ఎంతో కష్టపడి రేయింబవళ్ళు చదివే వాళ్ళని ఎంతో మందిని చూసాము. మరి అలాంటి ఎగ్జామ్ కి అంతా ప్రిపేర్ అయ్యి 2 నిమిషాల ఆలస్యంతో వెళ్ళలేకపోవడం, అది కూడా ట్రాఫిక్ జామ్ కారణంగా వెళ్ళలేకపోవడము అన్నది అది ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా బాధాకరమైన విషయము. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, డిప్యూటీ సీఎం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటాడు అన్నది అయితే కనుక వేచి చూడాలి. ఇక ఆక్వా ఆక్రందన పట్టదా సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. రైతన్నలు తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? రోజు రోజుకు ధరలు పతనమవుతున్నా స్పందించరా? కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమేనా? టీడీపీ నేతలు సిండికేట్ గా మారి రైతులను దోచుకు తింటున్నారు. అమెరికా టారిఫ్ పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. కూటమి సర్కారు గద్దెనెక్కాక ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు లేవు. మా హయాంలో కోవిడ్ వేళ ఆక్వా రైతులకు బాసటగా నిలిచాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారి రొయ్యలకు ధరలు నిర్ణయించాం. ఆక్వా జోన్ పరిధిలో 54,000 కనెక్షన్లకు 1.50 రూపాయలకే యూనిట్ కరెంట్ అందించాము. సో ఆక్వా ఆక్రందన పట్టదా అనేసి ప్రభుత్వాన్ని అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా టారిఫ్
టారిఫ్లు విధిస్తోంది అని చెప్తున్నారు. అమెరికా టారిఫ్ పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపైన అయితే కనుక కఠిన చర్యలు తీసుకోండి అని కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి అని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వానికి అయితే కనుక సూచిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అయితే కోవిడ్ సమయంలో కూడా ఆక్వా రైతులకు బాసటగా నిలిచాము. రాష్ట్ర చరిత్రలో తొలిసారి రొయ్యలకు ధరలు నిర్ణయించామని కూడా ఇక్కడ జగన్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనా రైతులను ఆదుకోవాల్సిన, వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం అయితే కనుక ప్రభుత్వం మీదనే ఉంది. ఎందుకంటే ఏ పంటలు చూసుకున్నా కూడా ఈ మధ్య కాలంలో ఎండు మిర్చి నుంచి ఇప్పటి వరకు ఏది చూసుకున్నా కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాము. దానికి తోడు ఇప్పుడు ఆక్వా రంగంలో రొయ్యల ధర పతనం అవ్వడం కూడా ఆక్వా రంగానికి పెద్ద దెబ్బ. ముఖ్యంగా ఆక్వా రైతులు కూడా చాలా నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా రైతులకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.